హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కొత్త పెన్షన్స్ అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 50 సంవత్సరాల పెన్షన్స్ మీద కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఈ సమాచారం చాలామంది కూడా రీచ్ అవుతుంది. అలానే ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల మీద పంపిణీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్ పెన్షన్స్ వెబ్సైట్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. సో రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా దాదాపు 93,000 కొత్త పెన్షన్లు అనేటివి ఒకే ఒక నెలలో అయితే విడుదల చేయబోతున్నారనమాట. అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి పెన్షన్లు ఒక కేటగిరీ సంబంధించి మాత్రమే విడుదలైతే చేయబోతున్నట్లు హానరబుల్ మినిస్టర్ సెర్ఫ్ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు. సో ఇక్కడ ఈ మంత్రి గారు అయితే చెప్పారనమాట. అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. అలానే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి 50 సంవత్సరాల పెన్షన్స్ గురించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. వివరాలు తెలుసుకుందామండి. సో ముందుగా అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే చూద్దాం. సో 93,000 మందికి కొత్తగా పింఛన్లు అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే వెల్లడి చేశారండి. అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ యొక్క 93,000 కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలము వితంతు మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి. అంటే ఒక కేటగిరీ సంబంధించిన మహిళలకు మాత్రమే రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో రాష్ట్రంలో 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియచేశారు. అంటే మే నెలలో ఎవరైతే ఈ యొక్క వితంతు పెన్షన్లకి ఏప్రిల్ నెలలో దరఖాస్తు పెట్టుకుంటారో వారికి లిస్టులోకి అయితే మే నెలలో పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో వీరికి సంబంధించి అప్లికేషన్ ఓపెన్ చేసేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు మాత్రమే విడుదల చేస్తారు అనే దానికి ప్రూఫ్ ఇదేనమాట. సో ఈ సమాచారం అంతా కూడా చూసి చాలామంది కూడా ఇది ఫేక్ న్యూస్ అని అంటారు. మనకు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చేరవేస్తున్నాను. పబ్లిక్ డొమైన్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక రకమైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్గా అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే ఇది పూర్తిగా జరుగుతుందా అంటే దీనికి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వము కొత్త పెన్షన్ విడుదల చేయాలంటే ఖచ్చితంగా జీవో అనేది పాస్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండేది, దాన్ని రిమూవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లేకుండా పెన్షన్లను ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారనే దాని మీద స్పష్టత అయితే రావాలన్నమాట. అలానే అప్లికేషన్స్ కూడా కొత్తవి ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా త్వరలోనే మనకు తెలియబోతున్నాయి అన్నమాట. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ. అంటే ప్రతి నెల కూడా వితంతువుల పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేస్తారా అంటే చేస్తున్నారు. ప్రజెంట్ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి కొత్తగా అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణలో అయితే ఉన్నాయన్నమాట ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే సో ఆల్రెడీ భర్త వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటూ ఉంటున్నట్లయితే ఆయన ప్లేస్లో వచ్చేసి కొత్తగా భార్యకి పెన్షన్ అనేది ఇవ్వడం. అంటే భర్త చనిపోతే ఆ ప్లేస్లో వచ్చేసి భార్య పేరు మీద అయితే పెన్షన్ వెంటనే కూడా శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ నెల నుంచి ఒక జీవో అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి సో మీరు ఈ నెలలో రీసెంట్గా అయితే ఒక 2 మంత్స్ బ్యాక్ లేదా 3 మంత్స్ బ్యాక్ మీ భర్త మరణించి మీరు వృద్ధాప్య పెన్షన్కి ఎలిజిబుల్ కనుక అయినట్లయితే తప్పనిసరిగా మీ సచివాలయంకి వెళ్ళండి. కేవలం 15 రోజుల వ్యవధిలో మీకు పెన్షన్ అనేది శాంక్షన్ చేసి ఇస్తారనమాట. సో కాబట్టి మీరు పెన్షన్కి వెంటనే అప్లై చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి. సో ఈ వితంతువుల పెన్షన్ రెండు ఒకటేనా అంటే కాదు. ఎందుకంటే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఒక నెలలోనే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చేటువంటి పెన్షన్లు. వితంతువుల పెన్షన్లు అనేటివి ఏంటంటే 2024 నవంబర్ నెల పై నుంచి అంటే 2022, 23, 24 అక్టోబర్ వరకు భర్త మరణించినటువంటి స్త్రీలు కనుక పెన్షన్ పొందేందుకు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలని చూసుకున్నట్లయితే వారికి మాత్రమే అవకాశం అనేది రావడం జరుగుతుందని ఈ సందర్భంగా అయితే నేను మీకు చెప్తున్నాను. సో కాబట్టి ఆ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అనేది పొందాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా సో రేపు నెలలో అయితే అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అనేది ప్రభుత్వం నుంచి రానున్నట్లు తెలుస్తుంది. సో ఇక 50 సంవత్సరాల పెన్షన్ గురించి కూడా రీసెంట్గా ఒక ప్రకటన చేశారండి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు. సో అక్కడ ఏం చెప్పారనేది కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో అక్కడ ఏం చెప్పారంటే
ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరికి వస్తుందని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చారు. సో నేను ఆ వీడియో ఆల్రెడీ చేశాను. సో దాంట్లో చాలామంది కూడా పొరపాటు పడ్డారండి. అంటే 50 సంవత్సరాల పెన్షన్ వీరికి మాత్రమే అని చెప్పి చెప్పారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా నేను ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేసినట్లయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చండి, 50 ఏళ్ల పెన్షన్ అనేది కేవలము ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 50 సంవత్సరాలు పూర్తయి మీరు కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా తెలియజేశారు. సో ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, సో గతంలో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు తాజాగా బీసీలను కూడా యాడ్ చేశారు, మైనార్టీ కులాల వాళ్ళని కూడా యాడ్ చేశారు. ఇక ఓసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇక్కడ దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు. కేవలము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే 50 ఏళ్లకే 4,000 రూపాయలు వచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించి ప్రణాళికలు అయితే రెడీ చేస్తున్నాము అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. సో అయితే ఈ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఎప్పుడు రావచ్చు? ఈ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ అనేది జూన్ నెలలో రావచ్చండి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం జూన్ నెలలో అయితే వస్తాయి. అన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్స్ అనేటివి ఆ నెలలోనే ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం ఈ యొక్క జియోస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెన్షన్ల మీద పలు రకాల అప్డేట్స్, ఈ రీసెంట్ టైంలో వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక మే నెలలో, అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్ నెలలో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి పెన్షన్ల యొక్క ఏమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే వాటి గురించి కూడా వీడియో అయితే చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాల అప్డేట్స్ వస్తాయి, అలానే వెదర్ అప్డేట్స్ కూడా వస్తాయండి. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ నెలలో కొత్తగా ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి ప్రభుత్వం సచివాలయాలకు అయితే పంపించిందని చెప్తున్నారు. ఎవరైతే వృద్ధులు ఈ యొక్క పెన్షన్ తీసుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ అనేవి వేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులకు గురై ఒకరోజు డిలే అయ్యి పెన్షన్ అనేది తీసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాకుండా కొత్తవి మిషన్లు అనేవి వచ్చాయి కాబట్టి అత్యాధునిక సాఫ్ట్వేర్తో ఉన్నటువంటి మిషన్లు అయితే పంపించింది అనమాట. వెంటనే మీ యొక్క ఫింగర్ అనేది స్కాన్ చేసి మీకు పెన్షన్ వచ్చే విధంగా చూస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్స్, 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్, వితంతువుల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు కవర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.